54వ డివిజన్లో అమృత్ 2O పథకంలో ఈరోజు 350 KL 350 కిలోలీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ELSRకి శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్లు డిస్ట్రిబ్యూషన్ లైను, 12 కిలోమీటర్లు దానికి సంబంధించిన సబ్ లైన్లు అంతా కూడా 40 కోట్ల రూపాయలతో అమృత్ 2O కింద నెల్లూరు నగర నియోజకవర్గంలో కేవలం త్రాగునీటి కోసమే ఈరోజు టెండర్లు పిలిచి గౌరవ మంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా తూర్పు ప్రాంతంలో అత్యంత పేరున్నటువంటి బాలాజీనగర్ 14వ డివిజన్లో ఉన్న మల్లెల సంజీవ మెమోరియల్ స్కూల్లో అదనపు గదులు, తరగతి గదులు ఈరోజు మంత్రి గారు ప్రారంభించుకోవడం జరిగింది. జిగ్మా అనే కంపెనీ ఏదైతే అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు కలిగిన కంపెనీకి ఈ స్కూల్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేదానికి వారికి బాధ్యతలు అప్పచెప్పి ఈరోజు వారి చేత మొట్టమొదటగా ఈ స్కూల్లో అదనపు తరగతి గదులు రేపు రాబోయేటటువంటి విద్యా సంవత్సరానికి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాకుండా నగరం నలుమూలల ఏ ప్రాంతానికి పోయినా ఏ హై స్కూల్ కూడా నా డివిజన్లో జరుగుతున్న హై స్కూల్ అయితే బహుశా ఎవరైనా వచ్చి చూస్తే ఇది ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో, ఇది ఏ హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ మహానగరాల్లో ఉండాల్సిన స్కూలు మూలాపేటలో చుట్టుపక్కల పేద, దళిత, ముస్లిం, మైనార్టీ వర్గాలు చదువుకునే పిల్లలకి అంత అద్భుతంగా తయారు చేసి మూలాపేట స్కూల్ని తయారు చేస్తున్నారు. అదేవిధంగా RSR హై స్కూల్, అనేక స్కూల్స్ని నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని పూర్తి బాధ్యతలన్నీ కూడా వారి కుమార్తె అయినటువంటి శరణి గారికి అప్పచెప్పి ఈ పర్యవేక్షణ బాధ్యతలు స్కూల్ని పునర్నిర్మాణం దగ్గర నుంచి పిల్లలకు అవసరమైనటువంటి ఫర్నిచర్ దగ్గర నుంచి వారికి కావాల్సిన ల్యాబ్స్ దగ్గర నుంచి ఎంతో అనుభవం ఉన్నటువంటి వారి కుమార్తెకి స్వయంగా ఈ బాధ్యతలు అప్పచెప్పి పర్యవేక్షణ చేయమని అప్పచెప్పి కొన్ని స్కూల్స్ రేపు విద్యా సంవత్సరానికే ప్రారంభిస్తున్నారు. మరికొన్ని స్కూల్స్ నెక్స్ట్ ఇయర్ కల్లా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో నెల్లూరు నగరంలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా నారాయణ సార్ గారు కుటుంబం నుంచి, వారి కుటుంబ ఆస్తి నుంచి కొంత డబ్బులు వారి సన్నిహితుల ద్వారా కొంత తెచ్చి బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా జరగనట్టు విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సొంత నిధులతో కొన్ని కార్యక్రమాలు నారాయణ సార్ గారు చేస్తూ ఉన్నారు. త్వరలోనే బహుశా ఎక్కడా చేసి ఉండరేమో, రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే 7,000 మంది విద్యార్థులకు, మొత్తం 8,400 మంది విద్యార్థులు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి జరిగే ప్రతి విద్యార్థికి ఉచితంగా ఒక కంపెనీ సైకిల్, హీరో కంపెనీ వారితో మాట్లాడి పూర్తిగా నారాయణ సార్ గారి కుటుంబం, నారాయణ సార్ గారి అల్లుడు, కుమార్తెలు వాళ్ళు కలిసి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 7,000 సైకిళ్ళని త్వరలోనే గౌరవ రాష్ట్ర విద్యా IT శాఖ మంత్రులు నారా లోకేష్ గారి డేట్ తీసుకొని ప్రారంభించేదానికి వాళ్ళందరికీ అందజేసే కార్యక్రమం త్వరలోనే నారాయణ సార్ గారు చేపట్టబోతున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏదైతే ఉన్నత విద్య చదివి స్థాయికి వచ్చానో ప్రతి పేదవాడు అదేవిధంగా పైకి రావాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించమని ఈ సందర్భంగా. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.